తమిళ స్టార్ కెప్టెన్ విజయకాంత్ డిఎండికే అధినేత అయినటువంటి ఆయన అంతిమ క్రియలకు సంబంధించి ఇప్పటికే కోయంబేడులోనేటువంటి డిఎండికే కార్యాలయంలోని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయన అంతిమ యాత్ర అటు ఐస్లాండ్ గ్రౌండ్స్ నుంచి కూడా ఒక యాత్రగా ఒక వెహికల్లో ఈచర్ వాహనంలో ఉంచి చాలా ఘనంగా కూడా తీసుకొని వస్తున్నారు. కొన్ని వేల మంది ప్రజలు ఆయన అంతిమయాత్ర వెనుకాల నడక సాగిస్తూ నడుస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో అంటే 4:45 ప్రాంతంలో ఆయన డిఎండికే కార్యాలయంలో అంతిమక్రియలు నిర్వహించాలని ముహూర్తం ఉన్నప్పటికీ కూడా వేలాదిగా తరలి వస్తున్నటువంటి అభిమానుల నడుమ యాత్ర కాస్త ఆలస్యంగా కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ఏదైతే కోయంబేడు ఫ్లైఓవర్ మీద ఉన్నానో ఫ్లైఓవర్ మీద కూడా అసలు కార్యాలయంలోకి చేరుకోలేనటువంటి అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి అయినా కనీసం దూరం నుంచి అయినా కూడా కడసారిగా విజయకాంత్ అంతిమ క్రియలు చూడడానికి వీక్షించడానికి ఫ్లైఓవర్ పైన వీళ్ళందరూ కూడా ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే దాదాపు 15 కిలోమీటర్లు అంటే ఐస్లాండ్ గ్రౌండ్స్ నుంచి కూడా ఈ కార్యాలయంకి చేరుకోవడానికి దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే యాత్ర ప్రారంభమైంది. అక్కడ కొద్దిసేపటి క్రితమే మౌంట్ రోడ్డు క్రాస్ అయ్యింది. ఇప్పుడు విజయకాంత్కి సంబంధించినటువంటి ఏదైతే పార్థివ దేహాన్ని తీసుకుని వస్తున్నటువంటి వాహనం ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే డిఎండికే కార్యాలయం పక్కన ఏదైతే అవగతం చేసినటువంటి ఫ్లాగ్ ని డిఎండికే సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి జెండాని ఆయన మరణం ద్వారా పూర్తిగా అవగతం చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. హాఫ్ వరకు కూడా ఇక కార్యాలయం ముందు ఏ మేరకు జనం ఆయన అభిమానులు కార్యకర్తలు ఇటు సినీ యాక్టర్గా ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇటు ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఫాలోవర్స్గా కార్యకర్తలుగా పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు పెద్ద సంఖ్యలో వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చారు ఆయన అంతిమయాత్రని కడసారైన ఆయన చూడడానికి. నన్నటి నుంచి ఇదే పరిస్థితి. ఒక్కసారిగా కూడా ఆసుపత్రుల్లో విజయకాంత్ కరోనా బారిన పడి శ్వాస సంబంధించినటువంటి వ్యాధితో కన్ను మూశారు అని తెలిసిన వెంటనే కూడా ఈ అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ గుమ్ముగూడారు. నన్నైతే మాత్రం ఇదే కార్యాలయం వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయం గేటు వద్ద ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది అభిమానులు ఆ గేట్లను బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే కార్యాలయంలో ఉన్నటువంటి ఆయన పార్థివ దేహాన్ని సందర్శకుల సంఖ్య మరింతగా వేలాదిగా లక్షలాదిగా పెరిగిపోతున్నటువంటి కారణంగా ఐస్లాండ్ గ్రౌండ్స్ కి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఇవాళ ఉదయం నుండి కూడా ఐస్లాండ్ గ్రౌండ్స్ లోనే ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. వేలాదిగా వచ్చినటువంటి అభిమానులతోనే కాకుండా సినీ ప్రముఖులు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకి సైతం తమ సంతాపాన్ని తెలియజేశారు. ప్రస్తుతం నేను ఉండేటువంటి కార్యాలయం పక్కనే ఆనుకుని ఉండేటువంటి కోయంబేడు బ్రిడ్జ్ పైన నేనున్నా. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి కూడా చూస్తే మనం ఒక్కసారిగా అంటే బ్రిడ్జ్ కిందకి కార్యాలయం ఉంటుంది, ఆ కార్యాలయం కనబడుతుంది. కార్యాలయంలోనే జరిగేటువంటి అంతిమయాత్ర కూడా ఇక్కడ ప్రేక్షకులు వీక్షించేటువంటి అంటే దూరం నుంచి అయినా కూడా చూస్తే చాలు అని పెద్ద సంఖ్యలో ఇక్కడ ఫ్లైఓవర్ చుట్టూ కూడా జనాభా గుమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇంకా వేలాదిగా ఫ్లైఓవర్ పైకి వస్తున్నటువంటి జనాన్ని మీరు చూస్తున్నారు. పోలీసులు ఏ మేరకు సెక్యూరిటీ కల్పిస్తున్నారో మీరు చూశారు. స్వయంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఏడీజీపీ దాదాపు 15 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ఉంచి ఈ భద్రతా ఏర్పాట్లను పూర్తిగా పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ జనాభాని అభిమానులను నిలువరించేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఉంచడమే కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకొక అభిమాని చూస్తున్న అభిమాని తన భుజం పైన అంటే ఏ విధంగా కెప్టెన్ విజయకాంత్కి సంబంధించినటువంటి కళ్ళను మాత్రమే పూర్తిగా ఇలా పచ్చబొట్టు పొడుచుకున్నటువంటి తీరును చూస్తున్నాం. ఇంకా చాలా మంది కూడా ఇటు అభిమానులు ఇటు మొబైల్స్ వెనకాల కావచ్చు, కార్లు కావచ్చు, బ్యాడ్జీలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు చివరి చూపు కోసం. అయితే వీళ్ళని భద్రత కనిపించడం కోసం తమిళనాడు ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పొచ్చు. వెంటనే అప్రమత్తమయ్యి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం కూడా అలర్ట్ చేయడమే కాకుండా పెద్ద సంఖ్యలో భద్రతా ఏర్పాట్లను చేసిందని చెప్పొచ్చు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజానీకం తోపులాట్లకు గురవ్వకుండా కూడా చూసుకోవడమే కాకుండా దారి పొడవునా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు
పూర్తి స్థాయిలో ఆహార పదార్థాలను కావచ్చు లేదా ఇటు వాటర్ను కావచ్చు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా తమ అభిమాన నేత, నాయకుడు, సీనియర్ నటుడు, హీరో అయినటువంటి విజయకాంత్ ఒక్కసారిగా లేరు అని తెలుసుకున్నటువంటి తమిళనాడు జనాభా యావత్తు ఒక్కసారిగా చెన్నైకి పయనమైంది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది సమయంలోనే, అతి తక్కువ సమయంలోనే, అంటే రాత్రి 7 గంటలు కావచ్చు లేదా 8 గంటలు కూడా కావచ్చు. ప్రస్తుతం సమయం అయితే కూడా 5 గంటలు దాటుతుంది. 5 గంటల 30 కూడా కావస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయన పార్థివ దేహం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మరికొద్ది సమయంలోనే, అతి తక్కువ సమయంలోనే చేరుకుంటుందని చెప్తున్నారు. ఇంతసేపు మనం ఏదైతే కార్యాలయం చూపించామో అదే కార్యాలయంలోనే ఆయన అంతిమ క్రియలు జరగబోతున్నాయి. మొత్తం మీద తమిళనాడు ప్రజానికం కావచ్చు, అభిమానులు కావచ్చు, సినీ రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీస్ సంబంధించి విజయకాంత్ లేడు అనేటువంటి చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేరని చెప్పి కూడా ఆర్టీవీతో మాట్లాడిన పలువురు ప్రముఖులు తమ ఆవేదనని అదేవిధంగా తమ సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, చెన్నై, కోయంబేడు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.